హాయ్ అండి. హలో. మనం ఈరోజు టేస్టీగా సింపుల్గా అయ్యి కాకరకాయ పులుసు ఎలా వండుదామో చూసుకుందాం. చూడండి, కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కూడా వేసి చిటపటలాడాక ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందామండి. వేగిపోయాయి చూడండి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం కూడా వేసి వేయించుకుందాం. ఒక గుప్పెడు కరివేపాకులు కూడా వేసి వేయించుకొని ఇందులోనే ఒక చిటికెడు పసుపు కూడా వేయించి కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఇవి కొంచెం మగ్గనిద్దాం. మూత పెట్టి మరో పక్కన కడాయి పెట్టుకొని అందులోని నువ్వులు వేసుకొని వేయించుకుందాం. ఇవి దోరగా వేగాక పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి, కాకరకాయ ముక్కలు మగ్గిపోయాయి. కలిపేద్దాం. మగ్గిపోయాయండి. ఇందులోనే 1 కప్పు టమాటా ముక్కలు కూడా వేసి మగ్గనిద్దాం. చూడండి, మూత పెట్టేసి చూద్దామండి. టమాటా ముక్కలు మగ్గిపోయాయి చూడండి. ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అంటే రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపేద్దాం. ఇప్పుడు నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా, అవి పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి. కర్రీ మగ్గిపోయింది. ఇందులోని చింతపండు పులుసు పోసుకొని మగ్గనిద్దాం. చూడండి, పులుసు మరుగుతుంది. ఇందులోనే కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ కూడా వేసి మరగనిద్దాం. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది. ఇందులోనే లాస్ట్లో ఒక 1 టేబుల్ స్పూన్ మసాలా చూడండి మసాలా వేసేసాను. కొంచెం కొత్తిమీర కూడా పైన వేసేసి సర్వింగ్ బౌల్కి తీసుకుందాం. కొంచెం అన్నం వేసేసి అందులో పులుసు పోసుకొని మా పిల్లలకి తినిపిస్తున్నాను. వాళ్ళు కాకరకాయ తినరు. వాళ్ళు ఇప్పుడు ఇవాళ నచ్చిందంట. చూడండి, చేదేం లేదంటున్నారు వాళ్ళు. చాలా హ్యాపీగా తిన్నారండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.